2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మరియు మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి గురువు యోగిస్తున్నాడు 2వ స్థానంలో, లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే గనక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. శివుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. గోధుమలు దానం చేయండి. వ్యయ స్థానంలో సూర్యుడు ఉన్నారు కాబట్టి గోధుమలు దానం చేస్తే మంచి ఫలితాలు చూస్తారు. మిథున రాశి వారికి లగ్నం నుంచి గురువు 2వ స్థానానికి వస్తున్నారు. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, ధన స్థానము. ఆ స్థానంలో గురువు రావటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. ఇక్కడ గురువు గారు 9వ దృష్టి 10వ స్థానం మీద పడుతోంది. ఇప్పటిదాకా సమస్యలు ఉన్నా సరే మీకు గురువు గారి దృష్టి 10వ స్థానం మీద పడటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మళ్ళీ గురువు గారు 6వ స్థానం మీద చూస్తారు. రుణ, రోగ, శత్రుస్థానం మీద చూస్తూ ఉంటారు. దీని మూలంగా మీకు శత్రువులు నశించి ఆరోగ్యపరంగా మంచి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది జూన్ 2వ తారీఖు నుంచి. మరియు ఆయన 8వ స్థానం చూస్తారు. 8వ స్థానం చూసినప్పుడు కొంచెం ఆరోగ్యంగా మీకు బెటర్ గానే ఉంటది, కానీ చిన్నపాటి సమస్యలు అయితే ఉంటాయి. లవర్స్ కి చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది పంచమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉంటారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి, పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు నశిస్తారు. 2వ తారీఖు నుంచి గురువు గారు 6వ స్థానం దృష్టి ఉండటం మూలంగా శత్రువులు నశించే అవకాశం ఎక్కువగా ఉంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటారు. జూన్ 2వ తారీఖు నుంచి మ్యారేజ్ పరంగా చాలా చాలా బాగుండబోతోంది. వృత్తి పరంగా మాత్రం జూన్ 2వ తారీఖు నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు దాకా సమస్యలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.